ఉగ్రవాద కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ పార్థివ దేహానికి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఉన్నారు. సరే, ఏం చెప్తారు? ప్రపంచం అంతా, యావత్ ప్రపంచం అంతా ఉలిక్కిపడ్డ సంఘటన, కావలికి చెందిన మధుసూదన్ ప్రాణాలు కోల్పోవడం గురించి ఏం చెప్తారు? నిజంగా చాలా మనసు కలిచివేసే సంఘటన ఇది. దాదాపు 27 మందిని విచక్షణారహితంగా ఈ టెర్రరిస్టు కాల్చి చంపడం అంటే ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ప్రత్యేకంగా మా కావలి నివాసి అయిన మన సోమిశెట్టి మధుసూదన్ రావు గారు ఈరోజు ఈ మృత్యువాత పడటం మా కావలి వాసులనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశంలో కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళ నాన్నగారు హార్ట్ పేషెంట్, వాళ్ళ అమ్మగారు కూడా హార్ట్ పేషెంట్. వాళ్ళకి ఉదయం దాకా కూడా ఈ విషయం చెప్పలేదు. చెప్పిన తర్వాత చూస్తే వాళ్ళ మనసుకు ఏ విధంగా బాధపడుతున్నాయో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ బాడీని చూసినప్పుడు ఏ విధంగా వాళ్ళ కొడుకు అయితేనేమి, కూతురు అయితేనేమి, వాళ్ళ మిస్సెస్ అయితేనేమి, వాళ్ళ బంధువు అయితేనేమి అందరూ ఏ విధంగా గోధిస్తున్నారో చూస్తే అర్థమవుతా ఉంది. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు అతను అమెరికాలో స్థిరపడి ఉంటే, కాదు ఇండియాకు వచ్చాయి, ఇండియాలో ఉండు నువ్వు అని చెప్పటం, అతను యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి బెంగళూరులో సెటిల్ అవటం, ఉద్యోగం చేస్తా ఉండటం, ఈరోజు ఈ టెర్రరిస్ట్ బాగా పడి చనిపోవడం నిజంగా చూస్తుంటే ఒక కళలాగా మిగిలిపోతా ఉంది. అందుకే ఈరోజు మేము అంతా కూడా కోరుకునేది ఆ కుటుంబానికి అందరూ కూడా అండగా ఉండాలి. ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం ఆ కుటుంబానికి, ఎందుకంటే మా మధుసూదన్ రావుతో పాటు ఎవరైతే 27 మంది మరణించారో ఆ కుటుంబాలన్నిటికీ కూడా తప్పకుండా అటు ఆర్థికంగాను, అదేవిధంగా ముఖ్యంగా ఆ కుటుంబంలో ఒక పెద్ద దిక్కుని కోల్పోయారు. కాబట్టి ఆ కుటుంబంలో ఒక ఉద్యోగ అవకాశం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే విధంగాను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా అండగా ఉండే విధంగా, గతంలో కేసీఆర్ 4 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి మరణించేశారు. అదేవిధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమీడియట్ గా ఆ కుటుంబానికి ఆర్థికంగా సహకారం అందించాలని, వీరైతే ఉద్యోగాలు కూడా ఇవ్వాలని నేను మనసాగా కోరుకున్నాను. తప్పకుండా ప్రతి ఒక్క ఇటువంటి సంఘటనని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. తప్పకుండా ఇటువంటి దుర్ఘటనలు మరీ పునరావృతం కాకుండా తప్పకుండా భారతదేశ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాల్సిన ఈ టెర్రరిస్టుకి అవసరం కూడా ఎంతైనా ఉంది. దాని మీద తప్పకుండా మోదీ గారు కూడా చర్యలు తీసుకుంటారని అనుకుంటా ఉన్నాం. తల్లిదండ్రుల కోసమే వారానికి ఒకసారి మధుసూదన్ బెంగళూరు నుంచి కావలికి వచ్చేవారు. 2 రోజుల పాటు ఉండి తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాతే వెళ్లేవారని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? నిజంగా అతను ప్రతి వారం కూడా ఒక రోజు లేదా 2 రోజులు వచ్చి ఏజ్ గా ఉన్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులను చూసి పోతా ఉంటాడు. అతను కూడా మేమున్న ప్లేస్ కి దగ్గరగానే ఉండేది బెంగళూరు, ఎందుకంటే నేను కూడా అక్కడే ఉంటాను కాబట్టి మేమున్న ప్రదేశానికి దగ్గరగా కోతవేటి దూరంగానే ఉంటాడు, ఒక 2 కిలోమీటర్స్ గానే ఉంటాడు. ప్రతిసారి ఇక్కడ అప్పుడప్పుడు మాకు తారసపడతా ఉంటాడు. కానీ తన బతకని విషయం, అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. ప్రగాఢ సానుభూతి, ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు. ఈరోజు నాకు తెలిసి ఆయన ఈ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. తప్పకుండా ఆ కుటుంబానికి మేమంతా కూడా అండగా ఉంటాం, ఆదుకుంటాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి అండగా ఉండి ఆయన మధుసూదన్ రావు గారి ఆత్మకి శాంతి చెప్పుకోగాలని ఈరోజు మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఫైనల్ ఒక మాట చెప్పండి. అంబులెన్స్ నుంచి పార్థివ దేహాన్ని మీరు కూడా మోసుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కుటుంబానికి ఎలాంటి సాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఆ బాడీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మన భారతదేశం మీద ప్రేమ అనేది ఉప్పొంగొద్ది. భారతదేశంలో జరిగిన ఈ టెర్రరిస్ట్ దాడిలో ఒక భారతదేశ ముద్దు బిడ్డ ఒక ప్రాణాలు కోల్పోవటం, అతన్ని బాడీ వచ్చినప్పుడు పట్టుకోవాలన్న తపన ప్రతి ఒక్కరు ఉంటుంది. అవకాశం నాకు దక్కినందుకు నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తప్పకుండా మన ప్రభుత్వం, అదేవిధంగా మన భారత ప్రభుత్వం అందరూ కూడా ఆ కుటుంబానికి ఆర్థికపరమైన విధంగా, అదేవిధంగా ఉద్యోగ రీత్యా కూడా అండగా ఉండాలని నేను మనసాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సో మొత్తంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరుతున్నట్టు పరిష్కరిస్తున్నాయి. అలాగే ఏదైతే ఆ మృతుని కుటుంబ సభ్యులతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తారు, వారికి ధైర్యం చెప్పే అవకాశం ఉందని కూడా మాజీ ఎమ్మెల్యే చెప్తున్నట్టు పరిష్కరిస్తుంది. కెమెరామెన్ భద్రాతో వెంకటనారాయణ, సాక్షి టీవీ కావాల నుంచి.